అయోధ్య విరాళాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 200 కోట్ల విరాళాల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. అయోధ్య ట్రస్ట్లో విరాళాల దుర్వినియోగానికి సంబంధించి నమోదైన కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ రాజీనామాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రస్టుకు వచ్చిన 200 కోట్ల విరాళాలు మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్తో పాటు మరో 8 మందిని అరెస్టు చేసింది. విరాళాల అక్రమాలపై సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసిన నేపథ్యంలో తాజా రాజీనామాలు హాట్ టాపిక్ అయ్యాయి. విరాళాల అక్రమాలపై సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసిన నేపథ్యంలో తాజా రాజీనామాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే అయోధ్య రామ మందిరం సంబంధించిన విరాళాల విషయంలో ఏదైతే కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలకు సంబంధించి ముందుగా రావడానికి అనుమానం ఏదైతుందో 14,500 ఉద్యోగం తీసుకుంటూ ఒక వ్యక్తి దానిని లగ్జరీ తర్వాత ఆయన చేసిన లగ్జరీ అని కార్లు కొనడం కానీ బిల్డింగ్లు కట్టడం కానీ వీటి అన్ని విషయంలో అక్కడ ఉన్న వారికి అనుమానం రావడంతో దీనిపై విచారణ చేసింది. ఎందుకంటే అందులో ఏదైతే విరాళాలు విరాళాలు వచ్చినప్పుడు లెక్కించే సమయంలో ఇతను ఒక చిన్న ఉద్యోగ ఏజెన్సీ ఏదైతే ఆ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విరాళాలను లెక్కించేందుకు ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం, ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళతో పాటు ఒక ట్రస్ట్ కి సంబంధించిన సభ్యులు కూడా అందులో భాగస్వాములు ఉంటారు. అంటే కొంతమంది సభ్యులు ట్రస్ట్ కి సంబంధించిన సభ్యులు అదే విధంగా ప్రైవేట్ ఏజెన్సీల వారి సమక్షంలో వీటిని లెక్కిస్తారు. అయితే ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారో అతను కేవలం అతనికి జీతం మాత్రం 14,500 రూపాయలు మాత్రమే జీతం ఉంది, నెలకు జీతము. అలాంటి వ్యక్తి కార్లు కొనడము అదే విధంగా లగ్జరీ లైఫ్ ఏ విధంగా వచ్చిందనే అనుమానంతో దీనిని విచారణకు ఆదేశించారు. అయితే దీంట్లో కుంభకోణం జరిగింది. దాదాపు 200 కోట్ల రూపాయలు మాయమయ్యాయి. విరాళం ఎవరైతే భక్తులు ఇచ్చారో భక్తులు తీసుకున్న విరాళం 200 కోట్లు మాయమయ్యాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగినాథ్ దీనిపై చిట్టు విచారణకు ఆదేశించారు. చిట్టు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో చిట్టు పూర్తి ఏదైతే చిట్టు విచారణ చేసిన అనంతరం దీనిపై అవకతవకలు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయలు మాయమై దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ చేయాలన్నది ప్రధానంగా చిట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించిన నేపథ్యంలో దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. దీనితో పాటు ఈ విచారణతో పాటు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా ఈ కేసు నడుస్తుంది. దీనిపై పూర్తి విచారణ చేయాలని అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ కూడా సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ కూడా కేవలము ప్రభుత్వము దీనిని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రభుత్వ విరాళాలు ఏదైతే ట్రస్ట్ కు వస్తున్న విరాళాల్లో దోపిడీ జరుగుతుంది, విరాళాలలో భక్తులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతినే విధంగా ట్రస్ట్ యజమానం అదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దీనిపై పూర్తిగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. అదే కాకుండా సిబిఐతో ఎంక్వైరీ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కేవలము రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణ చేసి దానిని దులుపుకునేందుకు దానిపై తప్పుడు ఆరోపణలు చేసేది తప్పుడుగా నివేదిక ఇచ్చే విధంగా చిట్టు అంటే ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నారు. చిట్టు విచారణ కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ఆయన ఆరోపిస్తారు. కాబట్టి ఏవైతే ఆరోపణ వచ్చినా వాటిని తప్పించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వాటన్నింటిగా పూర్తి విచారణ చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ పరంపరలోనే ఏదైతే ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది విచారణ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇప్పటికీ ట్రస్ట్ కి సంబంధించిన కార్యదర్శి ఎవరైతే చంపత్ రాయ్ ఎవరున్నారో అతను రాజీనామా చేయడం, అదే విధంగా అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేయడంతో దీనిలో ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలకు బలం చేకూర్చిందని కూడా ఈ ఇద్దరు రాజీనామా చేసిన నేపథ్యంలో తెలుస్తుంది. కాబట్టి ఏదైతే అయోధ్య రామ మందిరం విషయంలో ఏదైతే విరాళాలు స్వీకరించే విషయంలో 200 కోట్ల కుంభకోణం జరిగిందో దాన్ని పూర్తిగా బయట పెట్టాలి, దానికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నారో వారిని చేయాలని కూడా ప్రతిపక్షాలను చేస్తారు. దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులు ఓపిక పట్టిన చిట్టుకు విచారణ ఇచ్చి ఆ పూర్తి సమాచారం అదేవిధంగా విచారణ తర్వాత అన్ని బయటకు వస్తామని చెప్పారు. ఎందుకంటే రామ మందిర నిర్మాణం కట్టుకునేందుకు 500 ఏళ్ళు వెయిట్ చేశాము. దీనిలో జరిగిన కుంభకోణం, దీనిలో జరిగిన
ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలను బయటకు పీల్చేందుకు ఒక వారం రోజులు టైం కావాలని యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఈ అన్ని విషయాలలో ఏదైతే ఉందో ఇప్పటికే జరుగుతున్న ఈ అన్ని విషయాల్లో ఏదైతే మొదటి నుంచి కూడా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలకు సంబంధించిన విషయాలు ప్రతిదీ కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించిన విచారణలో భాగంగా ఈ రోజు వారు రాజీనామా చేయడం దీనికి మరింత బలం చేకూరుతుంది. కాబట్టి ఏదైతే 200 కోట్ల కుంభకోణం ఆరోపణలు మాత్రం ఉన్నాయి, ఎంత జరిగింది ఒక 200 కోట్లైనా మిగతా ఎంత జరిగింది అనేది కూడా పూర్తిగా తేలాల్సింది. కాబట్టి దీనికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని పూర్తి సమాచారం వచ్చినప్పుడు మాత్రమే ఎంత జరిగింది, ఎంత ఏ విధంగా దీనిలో కుంభకోణం జరిగింది అనేది పూర్తి సమాచారం రావాల్సింది. అయితే ఇప్పుడు ఏదైతే సంపత్ రాయ్ గానీ అదేవిధంగా అనిల్ మిశ్రా గానీ ఎవరైతే రాజీనామా చేస్తారో వీళ్ళు ప్రధానంగా వీళ్ళు ఎవరైతే సంపత్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఇతను అయోధ్య రామ మందిరానికి సంబంధించిన లెక్కలలో కార్యదర్శిగా ఉన్నారు. కాబట్టి గత కొన్ని రోజులుగా ఇతనే పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా ఏదైతే అనిల్ మిశ్రా కూడా ఉన్నాడు వీరిని తో పాటు దీనికి సంబంధించిన ఏదైతే సంపత్ రాయ్ సంబంధించిన డ్రైవర్ కూడా అదుపులోకి తీసుకొని ఇప్పటికే దాదాపుగా 9 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు, దీంట్లో పాత్రలు ఎవరున్నారు, దీనికి పాల్పడడానికి ఎన్నికల నుంచి ఎవరున్నారు అనే పూర్తి సమాచారం తీసుకునేందుకైతే చిట్ విచారణ చేస్తుంది. కాబట్టి చిట్టు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశం అయితే ఉంది. విద్య. థ్యాంక్ యూ రామకృష్ణ.